హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా. శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ 2026 టోర్నమెంట్లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సిరీస్లో భాగంగా జరిగిన 5వ వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుపై భారత్ 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మెరుగైన రన్ రేట్ ప్లస్ 0.797 సాధించిన టీమిండియా పాయింట్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకొని ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన లైన్ అండ్ లెగ్తో బౌలింగ్ చేస్తూ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సరైన భాగస్వామ్యం లభించలేదు. అయితే ఈ దశలో ఫైసల్ బీహార్ జోడీ భారత్ బౌలర్లను కాసేపు ప్రతిఘటించింది. వీరిద్దరూ 4వ వికెట్కు అత్యంత కీలకమైన 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును అందుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీహార్ బాధ్యతగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోక ఫైసల్ కేవలం 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకొని అవుట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆశాకరంగా నిలిచిన ఈ భాగస్వామ్యం విడిపోవడంతో వారి బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. భారత్ బౌలర్ల దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక క్రమశిక్షణతో వికెట్లు సమర్పించుకున్నారు. భారత్ కెప్టెన్ తిలక్ వర్మ సమకూలంగా చేసిన బౌలింగ్ మార్పులు జట్టుకు అద్భుతంగా కలిసొచ్చాయి. ముఖ్యంగా భారత్ స్పిన్నర్లు నిశాంత్ సింగ్ తన స్పిన్ మాయాజలంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. నిశాంత్ సింగ్ చివరి వికెట్తో సహా మొత్తం 4 వికెట్లు కీలక వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు 36.5 ఓవర్లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో సమిష్టిగా రాణించిన భారత్ ఏ జట్టు ఈ మ్యాచ్ని ఏకపక్షంగా ముగించి అర్హత సాధించింది. ముకోనప్ వన్డే టోర్నీలో ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ సమిష్ట ప్రదర్శనతో సత్తా చాటింది. ఆఫ్ఘనిస్తాన్ ఏతో బుధవారం జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్ ఏ జట్టు 101 పరుగుల భారీ తేడాతో ద్వారా ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మొదట భారత్ 50 ఓవర్లో 9 వికెట్లకు 319 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 59, 5 4లో ప్రియాన్స్ ఆర్య 58, 9 4లో 1 6, కుమార్ కుశాగ్రా 58, 5 4లో అర్ధ సెంచరీలతో మెరిశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 38, 4 4, 2 6లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. లక్ష్య చేతిలో ఆఫ్ఘనిస్తాన్ 36 ఓవర్లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. నిశాంత్ 4 వికెట్లు పడగొట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే.